28 ఏళ్లుగా వినాయక విగ్రహాల పంపిణీ చేయడం ఆ దేవుడిచ్చిన వరమని స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి సత్యవేడు నియోజకవర్గం చిత్తూరు జిల్లా మొత్తం తిరుమల సురేందర్ రెడ్డి వేల సంఖ్యలో విగ్రహాల పంపిణీ చేయడం అతనికి దేవుడిచ్చిన వరమేనని ఆయన అన్నారు. విగ్రహాల దాత సురేందర్ రెడ్డి మంచి సంకల్పంతో రాజకీయంలో ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా విగ్రహాల పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఎందరో పేదవారు ఎస్సీ కాలనీలో ఈరోజు వినాయకుడి విగ్రహాలు పెట్టుకుని పండుగ చేసుకోవడం తన అదృష్టమని అన్నారు. ప్రతి సంవత్సరం ఎన్ని బాధలు ఉన్నా ఆ దేవుడి విగ్రహాల పంపిణీ చేయడం నిలపకూడదనే ఉద్దేశంతో విగ్రహాల పంపిణీ చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఈ రోజు 750 విగ్రహాలు పంపిణీ చేశామని తెలిపారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా మాట్లాడుతూ సురేందర్ రెడ్డి సత్యవేడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ వినాయకుడు పండుగ చేసుకునేలా విగ్రహాలు పంపిణీ చేయడం అభినందనీయ విషయమని తెలిపారు. ఆ దేవదేవుడు ఆశీస్సులు ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. బొమ్మల్ని తయారు చేయడం జరుగుతుంది. మినిమం 8 అడుగుల నుంచి 11 అడుగుల వరకు బొమ్మలు ఇవ్వడం జరుగుతుంది. 2 జిల్లాలకి పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది విఐపీలు వచ్చారు. ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎక్స్ మినిస్టర్ గారు వచ్చారు, చంద్రన్న గారు వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది జనసేన వచ్చారు, సురాజన్న గారు వచ్చున్నారు, రాజగోపాల్ వచ్చున్నారు. వీళ్ళందరూ కూడా ప్రతి వినాయక చవితికి నా యొక్క భాగమే లేకుండా వీళ్ళందరూ కూడా కష్టపడి అందరితో కలిసి చేయాలని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండుగ అనేది చేయాలనే ఉత్సాహంతో ఎంతో మంది నిరుపేదలు ఇల్లు లేకుండా నాశనం అయిపోయారు. విజయవాడలో వర్షానికి అకాల వర్షాలు 40 నుంచి 50 వేల కుటుంబాలు ఇల్లు పడ్డాయి. మేము కూడా ఎల్లుండి అంటే మంగళవారం రోజు లోకేష్ గారిని కలుస్తున్నాను. హైదరాబాద్ లో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళతో మాట్లాడినాం. దగ్గరగా 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు సహాయం మా తరపు నుంచి కూడా అందిస్తున్నాం. అట్నే శ్రీకాళహస్తిలో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవన్నిటిని కూడా నేను 2 చేతులు జోడించి నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను. సిఎస్ఆర్ ఫండ్స్ కింద అందరూ కూడా మరి వాళ్ళ స్థాయి తగ్గట్టు సిఎస్ఆర్ ఫండ్స్ కింద మరి విజయవాడ ఎవరైతే ఫ్లడ్ బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము డొనేట్ చేయమని చెప్పి అడుగుతున్నాను. అట్లా నేను పర్సనల్గా ఈ రోజు నుంచే అందరికి ఫోన్ కాల్స్ చేసి రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళందరికీ డొనేషన్స్ ఫండ్స్ ఇవ్వమని చెప్పి. అట్లనే మా తెలుగుదేశం పార్టీ అట్లనే బీజేపీ రిక్వెస్ట్ చేస్తున్నాం.